అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ని మీలాంటి సంస్థలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అది యాక్చువల్గా, కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత స్వీకరించట్లేదు కాబట్టి మీలాంటి వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు. కేంద్ర మంత్రులు కలిసాం, అదే మంత్రులు కలిసినారు. కానీ వెంకయ్య నాయుడు గారిలో కొంత అసహనం అనేటువంటిది వ్యక్తమవుతుందని అన్నారు మీరే. కారణం ఏంటి అంటే ఆయన మీద మోడీ గారి దగ్గర ఆయన మాట చెల్లుబాటు కావట్లేదనా, లేకపోతే ఏంటి అసలు? ఆయన అంటే ఇటీవల కాలంలో చూస్తే చాలా స్టేట్మెంట్స్ కూడా చూస్తే అదర్వైజ్ ఆయన చాలా గౌరవమైన వ్యక్తి, అపారమైనటువంటి అనుభవం ఉన్న ఆయన. కానీ రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తే ఆయనలో కొంత అసహనం అనేది కనబడుతుంది. ఇప్పుడు మీ ప్రత్యక్షమైనటువంటి అనుభవం కూడా మీరు చెప్తున్నారు. మరి కారణం ఏంటంటారు? రాష్ట్రానికి వరకు వస్తేనండి మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈయనే రాష్ట్రం కోసం కొంత ప్రయత్నం చేసిన మాట వాస్తవం. మాకు ఇవాళ బాధ ఉండొచ్చు, కానీ అక్కడ అశోక్ గజరాజు గారు మిగతా నిర్మలా సీతారామన్ గారిని కొంత పెట్టుకుంటే ఆవిడ ఎంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవమానించలేదు ప్రజలు తెలుసుకుంటారు. ఎవరు? నిర్మలా సీతారామన్ 2 సంవత్సరాలు ఇక్కడ ఉండగా ఎంత ఘోరంగా చేశారో, ఎంత కడుపు మండిపోయిందో మాకు మాట్లాడిన మాటలు. అంటే ఆమె గుంటూరు దగ్గర ఈ స్పైసెస్ పార్క్ ఇవన్నీ ఏర్పాటు కాదండి, కీలక పాత్ర పోషించారు కదా. ఆవిడ ఏం చేశారు? ఆఖరికి టొబాకో పోటీ విషయంలో ఏం మాట్లాడారు? ఆంధ్రుల మీద దాడులు జరుగుతున్నట్టు ఏం చేశారు? ప్రత్యేక హోదాతో తమిళనాడు వాళ్ళు అడుగుతున్నారు అన్నారా లేదా? ఆఖరి రైస్ ఎగుమతి చేసుకుంటే మిగతా తమిళనాడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రైస్ ఎగుమతి చేయడంలో ఏం చేశారు అనేది చరిత్ర పక్కన పెడదాం. ఆవిడ రాష్ట్రానికి నా ఉద్దేశం ఈ దేశంలో 1% కూడా చేయలేదని నా అభిప్రాయం, నష్టమే చేశారని నా అభిప్రాయం. పక్కన పెడతాను. ఇది నిర్మలా సీతారామన్ ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం మాట్లాడారు? ఇతర తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాల మాకు సంబంధం అన్ని నా దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి, పక్కన పెడతాను. ఇది వెంకయ్య నాయుడు గారి వరకు ఆ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో 1000 కోట్ల దగ్గర కూర్చుని ఆయన ముందుకెళ్ళి ఇప్పించింది, కానీ ఆయన డిపార్ట్మెంట్లో 1,90,000. నేను ఎందుకంటే ఐఎమ్ నాట్ అగెనిస్ట్, నాకు ఎవరికి వ్యతిరేకత లేదు, రాష్ట్రం మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది, అందువల్ల ఆయన చేసిన మాట వాస్తవం. కానీ ప్రత్యేక తరగతి హోదా కానీ మిగతా వాటి మీద ఆయన మాట సాగలేని సందర్భంలో నన్నెంత చేసిన ఆడిపోసుకున్నాను, అసహనం గెలిపోయి అసహనం పరిదాటి ఈ విధంగా ఇవాళ ప్రతీకారం తీర్చుకున్నట్టు అయిపోయిందండి. శ్రీనివాస్ గారు, సరే ఇప్పుడు మీడియాలో కూడా ఒక వర్గం ఏమో ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఉపయోగం ఉందంటున్నారు, కొంతమంది ఏమో ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం ఉందంటున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రజలకి వాస్తవాలు ఏ విధంగా చేరుతాయి? అంటే మీరు ఏదన్నా పుస్తకాల రూపంలో తీసుకెళ్లాలనుకుంటున్నారా? మీరు గతంలో కూడా చాలా పుస్తకాలు ప్రచురించినట్లు అనుకుంటున్నాను నేను, దాదాపు ఒక 6 డజన్ దాకా మీరు వివిధ సందర్భాల్లో కొన్ని పుస్తకాలు వేశారు. అంటే ఇప్పుడు కరెక్ట్గా లిటరేచరు ప్రజలకు వెళ్ళాలి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ఎందుకంటే మీకు కాంగ్రెస్ పార్టీ చెప్పేది నాన్ కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు, తెలుగుదేశం వాళ్ళు చెప్పేది నాన్ టీడీపీ వాళ్ళు ఒప్పుకోరు. ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవాలు తెలియాలంటే మీడియా కూడా రెండు శిబిరాలు అయిపోయిన నేపథ్యంలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటిది ప్రజల్లో అయోమయం ఉన్న సందర్భంలో మీరు ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నారు? దీని మీద ఒక కరదీపిక అంటే హ్యాండ్ బుక్ ఒకటి మేము ప్రచురించి దాదాపుగా రాష్ట్రం అంతా పంచిపెట్టామండి. తర్వాత ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి మేము పెట్టినప్పుడు మాకు గౌరవంగా మా సమావేశాలకి ఆచార్య కొల్లుకూరు వినాయక్ గారు పద్మశ్రీ వారు ఒక ముఖ్య సలహాదారుల కింద, తర్వాత ఆచార్య విఎన్ఆర్ రావు గారు, ఆచార్య జార్జ్ వెంకట్ గారు, అలా బాలమోహన్ దాస్ గారు కూడా, వీళ్ళందరూ వైస్ ఛాన్సలర్స్, మాజీ వైస్ ఛాన్సలర్, నిష్ణాతులు. అలాగే మా కార్యవర్గంలో దాదాపు 120 మంది సభ్యులు ఉన్నారండి, ఉపాధ్యక్షులు కానీ మిగతా వివిధ రంగాల్లో నిపుణులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, డాక్టర్స్ అసోసియేషను, న్యాయవాద సంఘాలు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చెప్పామంటే వారి సంఘాల్లో కానీ అక్కడి నుంచి కింద వరకు కూడా ప్రజలకి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ ఒకటి ఏంటంటే మీడియా చాలా ఇంపార్టెంట్. ఇవాళ సోషల్ మీడియా కూడా కొంతవరకు మేము చేసిన సోషల్ మీడియా కూడా ఈ విధంగా తయారైపోయింది కొన్ని చోట్ల. అందువల్ల వాస్తవాన్ని దీన్ని తీసుకెళ్లాలంటే ప్రజలకి అవగాహన రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి మీడియా కానీ, అలాగే మేము కొంత మీడియా కూడా సహకరిస్తుంది. మేము వాయిస్కి వెళ్ళి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, వార్త మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, లైవ్లో వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మా వాయిస్ వెళ్తుంది. మేము ఒక్కడమే కాదండి, ఈ రాష్ట్రంలో దాదాపు ఈ ప్రాంతం మీద మమకారం ఉండి అప్పుడు దెబ్బతిన్న ఆ బాధలోంచి బయటికి రావడానికి కొత్త ఉడికిపోతున్న ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళు డబ్బులు ఉండాలి అక్కర్లేదని, ప్రతి వాళ్ళు సామాన్యులు, మిడిల్ క్లాస్ పీపుల్, యూత్, ఇవాళ మిగతా సోషల్ మీడియా యూత్ అందరూ కూడా చాలా గట్టిగా నిబద్ధులే ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పార్టీ అఫిలియేషన్ కొంచెం వదిలిపెట్టండి. కొంతసేపు నేను కోరుకునేది మీ అభిమానాలు. నేను చాలా గౌరవంగా రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు,
ఎప్పుడు కూడా ఆయన గొప్పకున్న మాట అతి రేర్ సందర్భాలు చూడటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆరో సోనియా గాంధీ గారిని ఎదిరించి నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనానుకూలతలు కొంత ఉండొచ్చు. అలాగే వామపక్ష పార్టీలు మేము రామకృష్ణ గారు చాలా సన్నిహితంగా పనిచేస్తూ ఉన్నాం. అలాగే మిగతా నాయకులు కానీ లోక్సత్తా పక్కన పెడదాం, వారు రాజకీయ పార్టీ పోటీ చేసిన పక్కన పెడదాం కానీ మిగతా వాళ్ళు, ఎందుకంటే లోక్సత్తా 2-3 స్టాండ్లు చేంజ్ చేసింది. సరే దానిపై నేను విమర్శించను. దాన్ని ఈ నేపథ్యంలో నేను రాష్ట్రంలోని ప్రజలందరికీ ఒకటే చేశాను, ఇవాళ మనకి రాజకీయం లేదా సినిమా ఇవన్నీ కొంతసేపు పక్కన పెడదాం. విపత్కర పరిస్థితిలో ఉంది. వచ్చే భావితరాల భవిష్యత్తు దెబ్బతినే సందర్భంలో మనందరం కూడా మన ప్రజాప్రతినిధులను నిలదీయాల్సి ఉంటుంది. ఏమంటే ఇది వాస్తవా కాదా, మీరు ఎందుకని మీ పార్టీకి ఇబ్బందులు ఉండొచ్చు, మనం 33 మంది ఎంపీలు కలిసి బీజేపీని పక్కన పెడుతున్నా కేటగిరికలుగా 33 మంది ఎంపీలు కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నాం, మీరు వెళ్ళి ఢిల్లీలో కూర్చుని తీసుకురండి అని చెప్పి ప్రజలందరూ నిలదీసే ఏకముఖంగా నిలదీసే పరిస్థితి వస్తే అది సాధ్యమవుతుంది. రెండవది, ఇందాక నేను మీకు మరోసారి చెప్పినట్టే మరోసారి చెప్తా ఉన్నాను, ప్రత్యేక తరగతి హోదా రాయితీలతో ఎంత అవసరమో ప్రత్యేక ప్యాకేజీ కూడా ఒక కన్ను లాంటిది మాకు. అది ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవద్దని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారన్నా ఇంకొకరన్నా అది అవసరం, దాంట్లో ఉన్న మంచిది ఏదైనా పైన ఏదైనా పెట్టినా సరే దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది కానీ దీనికి ప్రత్యామ్నాయం కాదండి. అది ఏది ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యేక హోదా అనేది రాయితీలతో కూడా అవసరం, ప్రత్యేక ప్యాకేజీ కూడా మాకు అవసరమే. ఒక విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒక విధంగా కరెక్ట్. అది సరే, పోలవరం కొంత అది సిల్వర్ లైనింగ్ ఆఫ్ ది డార్క్ క్లౌడ్ అనుకోవచ్చు. పోలవరం వల్ల డెఫినెట్గా కొంత మనకి రాష్ట్రానికి లాభం ఉంటుంది. సో ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అంటే మీరు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కాంక్రీట్గా, అంటే మీరు ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులుగా ఇదిగోండి ఇది ఒక రోడ్డు మ్యాప్ అనేటువంటిది ఏదన్నా మీరు ఏమన్నా సమర్పించారా? ఈ పుస్తకం అండి, ఎన్నికల సమయంలో ప్రజా ప్రణాళిక ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం తరఫున అనేక మంది అనేక రంగాలలో నిపుణులు